మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలులో దారుణ హత్య చోటు చేసుకుంది. షరీర్ నగర్లో వేట కొడవలతో అయితే దారుణంగా అయితే హత్యకు గురైన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో సంజన్న వాళ్ళ కుమారుడు కార్పొరేటర్ జయరామ్ ఉన్నారు. ఇంతకు హత్య ఎలా జరిగింది జయరామ్తో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీ ఫాదర్ చాలా దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? సంజన్న అనే ఒక వ్యక్తి మంచికి ఎప్పుడు ముందు ఉంటాడు, చెడుని ఎప్పుడు ప్రోత్సహించాడు. చెడుకి ప్రోత్సహించే ప్రతి ఒక్కడికి సంజన్న ఒక శత్రువు. ఇలాంటి వాళ్ళందరూ ఏకమై ఈరోజు మంచిని చంపేశారు. అది మీడియాకి మనం చెప్పేది. మాకి ఎప్పుడు ఎవరితో శత్రుత్వం లేదు, మేము ఎవరి దగ్గర గొడవలు పెట్టుకుని లేదు, మేము ఎవరితో కొట్లాడేది లేదు. మాపై మా ఎంబడి తిరిగే వాళ్ళపై కొట్లాటలు ఇలాంటివి చేస్తారు తప్ప మేము ఎక్కడపై సొంతంగా గొడవ పెట్టుకునేది ఎక్కడ లేదు. ఈరోజు చిన్న పిల్లోడికి కానీ మేము ఎంత ఆదరిస్తామంటే అంత ఆదరిస్తాం. అందుకే గత 20 ఏళ్ళ నుంచి షరీర్ నగర్ కార్పొరేటర్గా మా కుటుంబంలో ఒక జనరేషన్లో మా అమ్మ, సెకండ్ జనరేషన్లో ఇప్పుడు నేనున్నా. అంటే ఎంత మంచి వాళ్ళం అయితేనే మమ్మల్ని ప్రజలు ఇలా మమ్మల్ని పై స్థాయిలో కూర్చోబెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. అంటే ప్రజల్లో మీరు సానుకూలంగా ఉన్నారని చెప్పేసి మీకు కుట్రపూరితంగానే మీకు శత్రువులు ఏదైనా అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే చెప్తున్నా కదా. ఈరోజు అర్ధరాత్రి షరీర్ నగర్లో ఒక ఆటో ధైర్యంగా తిరుగుతుందంటే అది కేవలం ఒక సంజన్న వల్ల అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అలాంటి రౌడీ షీటర్లు అందరినీ అనగతొక్కి డిపార్ట్మెంట్కి పట్టించి వాళ్ళపైన కేసులు వేసి వాళ్ళపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది సంజన్న. అలాంటి వాడిని ఒక్కరిని అడ్డు తొలుపుకుంటే మనకి మొత్తం షరీర్ నగర్ని మన చేతిలో ఉంటుంది కదా అని దుర్మార్గానికి పాల్పడి ఈరోజు మా నాన్నగారిని హత్య చేశారు. ఇది హత్య ఎన్ని గంటలకు జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అప్పుడు ఎవరు ఉన్నారు? ఇది హత్య వచ్చేసి అలిపిరా స్వామి మందిరం దగ్గర జరిగింది. ప్రతి శుక్రవారం మందిరంకి వెళ్తుండేవాడు. అలా ప్లాన్డ్గా మా నాన్న ఉండే టైం చూసుకొని సుమారు ఒక 15 నుంచి 20 మంది దాకా గుంపు కూడి మా నాన్న పైన అటాక్ చేశారు. ఇంకా అట్లే ఏం జరిగింది? అటాక్ జరిగినప్పుడు మీరు ఎవరు లేరా? అటాక్ చేసేటప్పుడు మేము ఎవరం లేము. మాకి 9:23 ఇలా నాన్నను పొడుస్తున్నారు అని ఫోన్ చేయగా మేము వెంటనే పరిగెత్తాము. ఎత్తగానే వాళ్ళు కొడవెళ్ళతో, కత్తులతో, గొడ్డలతో నరుకుతూ ఉండగా అట్లా మా నాన్న స్పృహ పడిపోయాడు. మా నాన్న నుంచి డైవర్షన్ అయ్యి మా అన్న మీదకి వచ్చారు. మా అన్న మీదకి వచ్చేపటికలా అట్లే సందులో మా అన్న పరిగెత్తి వెళ్ళిపోయాడు. వీళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర వెపన్స్నే మనం ఉత్త చేతిలో ఉన్నాం. ఉత్త చేతిలో ఉన్నవాడు ఎంతసేపు పోరాడగలుగుతాం. అలా పక్కకి వెళ్ళిపోయాడు. కొంచెం ముందరకు వచ్చేపాటికల్లా మా పెద్దమ్మ కొడుకుని కొట్టారు. అంటే మేము అనుకొని మళ్ళీ వీడు ఎవరోలే, వీడు వేరేవాడు అనేసి వదిలేసి వెళ్ళారు. అలా కొద్దిగా ముందరకు వచ్చేపాటికల్లా మా అమ్మని ఫార్చునర్ కార్తో గుద్ది వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే జనాలు వచ్చేది చూసి అందరూ ఎక్కువ అయినారు అనేసి ఇంక వెళ్ళిపోయారు. వాళ్ళు సుమారు ఎంతమంది వేటగొడలతో వచ్చారని చెప్పి భావిస్తుంటారు? ఎంతమంది ఉంటారు వాళ్ళతో? అంటే 15 నుంచి 20 మంది దాకా ఉంటారు. వేట కొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులు, రాడ్లు పెట్టుకొని ఉన్నారు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే జరిగింది. అదే ప్రతి శుక్రవారం వస్తాడు, ఎవరు రారు, ఈయనతో పాటు ఎవరు ఉండరు ఇదొక్క ప్లేస్లో అయితే అనేసి బాగా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకొని చేసి దీనిపైన ఎవరున్నారు వస్తాం అనుకుంటున్నారు? ఎవరు జరిగింది, ఎవరి వల్ల జరిగింది హత్య? ఈ హత్య వచ్చేసి సుదర్శన్ రెడ్డి 29వ వార్డు కార్పొరేటర్, అలాగే శివారెడ్డి కర్నూలు చెఫ్ ఓనర్, వీళ్ళందరూ ఉన్నారు. ప్రధానంగా చంపినది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు? వడ్డే రామాంజనేయులు, వడ్డే కుమార్, వడ్డే రేవంత్, వడ్డే శివ, వడ్డే సావిత్రి, వడ్డే వీరేష్, వీళ్ళందరూ ఉన్నారు. ఇదండి అయితే ఏదైతే ఉందో ఇంతమంది చాలా మంది 15 నుంచి 20 మంది దాడికి అయితే ప్రయత్నించాలని చెప్తున్నారు. ఏదైనా కానీ వాళ్ళకి అందరికీ కూడా శిక్ష పడేలా చూస్తామని చెప్పేసి అయితే ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ జయరామ్ తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.